భారతీయ జనతా పార్టీ బ్రాడీపేటలో బుధవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుంటూ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరులో జిల్లా తరపున ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది. ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క ఇంటిపైన జెండా ఉండాలి, అలాగే 10వ తారీఖు నుంచి 15 వరకు ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్రలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా 13వ తారీఖు నుంచి 15 వరకు ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఉండాలి. అలాగే ఏదైతే జాతీయ నాయకులు ఉన్నారో, స్వతంత్ర సమర యోధులు ఉన్నారో, వాళ్ళ యొక్క విగ్రహాలను శుభ్రం చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం, ఏదైతే స్వతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి స్వాతంత్ర సమర యోధులందరికీ కూడా నివాళులు అర్పించడం, వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మన మోడీ గారు ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఈ దేశంలో 75 సంవత్సరాలైన సందర్భంగా స్వాతంత్రం వచ్చి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మనం హర్ ఘర్ తిరంగా పేరుతోటి ప్రతి ఇంటిపైన కూడా త్రివర్ణ పతాకం ఎగురవేయాలి అని, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ భావన ఉండాలని, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా యావత్ దేశం ఒక తాటిపైకి వచ్చి అందరూ కూడా మన జాతీయ భావనతో భాగంగా మన జెండాలను ఎగరవేయాలని, మన జెండాని ఎగరవేయటం మాత్రమే కాదు, స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ సందర్భంగా తలుచుకొని ప్రతి ఇంటిపైన కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జెండాని ఎగరవేస్తూ మనందరం కూడా వందే మాతరం నినాదాలతోటి జనగణమన పాడుకుంటూ చేయవలసినటువంటి అవసరం నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇవాళ గుంటూరు నగరంలో కూడా జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో మనం బ్రాడీపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అందరికీ కూడా ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరం కూడా అన్ని మతాలకి, కులాలకి అతీతంగా జాతీయ భావనతోటి ఒక్కటిగా ఉండి మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మనం చూసాం కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా జాతీయ భావనతోటి ఏ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి పాకిస్తాన్ మీద కానివ్వండి, తీవ్రవాదుల మీద కానివ్వండి, వ్యతిరేక భావంతో ఏ రకమైనటువంటి భావంతో ఉన్నారో అదే రకమైనటువంటి భావనతోటి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా మన రాష్ట్రానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. మన రాష్ట్రం నుంచి ఈ త్రివర్ణ పతాకాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య గారు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. వారిని కూడా స్మరించుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా స్మరించుకుంటూ ఒక మంచి భావనతోటి ప్రజలందరూ కూడా కలిపి ఇవాళ పాదయాత్రగా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం గత 2 సంవత్సరాలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. రాబోయేటటువంటి మరొక సంవత్సరం కూడా అంటే 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత కాలంగా దీన్ని నిర్వహించుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి